దీవెనా, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెనా, ప్రయాసపడే సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెనా, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా. కూడొచ్చిన మీ అందరికీ ప్రభు పేట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. భక్తి గల కుటుంబాల గురించి కొన్ని మాటలు. కొంతమంది భక్తి కలిగిన కుటుంబాలు దేవుని యొక్క గ్రంథంలో ఉన్నాయి. కొందరు మాత్రం మీ ముందుంచి త్వరగా నేను ముగిస్తాను కనుక దయతో 24వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలతో యెహోషువ మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోసిన ఎడల మీరు ఎవని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవించి కోరుకున్నను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదమని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు రకరకాలైన మరి పరిస్థితులు కలిగి ఉన్నారు. అన్య దేవతలు వాళ్ళు పూజించడం, రకరకాలుగా వాళ్ళు ఏయో ఆరాధనలు చేయడం వారు చేస్తున్న సమయంలో యెహోషువ భక్తుడు వాళ్ళతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, అయ్యా మీరు యెహోవాని సేవించడం ఒకవేళ కీడు అనుకుంటే మీ ఇష్టం, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి. తర్వాత అద్దరునున్న మీ పితరుల దేవతలను పూజించినా సేవించినా పర్వాలేదు, అదంతా కూడా అది మీ ఇష్టం. కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదము. దేవునికి స్తోత్రం కలుగాక. యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారు, నేను నా ప్రజలు, నేను నా యొక్క రక్త సంబంధులు, నేను నాతోటి స్నేహితులు. కానీ మీరు అందరూ ఎవరిని ప్రేమించినా నేను నా కుటుంబం యెహోవాను మాత్రమే సేవిస్తాము అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలమైన మనం ఈ కడవరి దినాల్లో అనేకమైన సమస్యలు మనకు ఎదుర్కోబోతున్న ఈ దినాల్లో మనం కూడా ఒక ఆలోచనకి రావాలి. లోకం చాలా భయంకరంగా ఉంది. క్రైస్తవ బిడ్డలు అనేకమైన హింసలు రాబోతున్నాయి. అటువంటి సమయంలో మనము కూడా ఒకే ఒక మాట మీద యెహోషువ వలె నేను నా ఇంటి వారు యెహోవాను సేవించేదము. నేను నా ఇంటి వారు, నాకు కావాల్సింది ఒకే ఒక దేవుడు. ఆయన జీవం గల దేవుడు, ఆయన మమ్మల్ని జీవింపజేసే దేవుడు, ఆయన బ్రతికించే దేవుడు. ఈ భయంకర పరిస్థితులన్నిటి నుండి కూడా మమ్మల్ని విడిపించగలిగిన సమర్థుడు ఆయన అని చెప్పి మరి యెహోషువ ఇక్కడ దేవుని వాక్యంలో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ప్రత్యేకింపబడిన వారిగా ప్రభు బిడ్డలుగా మనం కూడా చెప్పవలసింది ఏంటంటే, ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, శోధన వచ్చినా, బాధలు వచ్చినా మనం ఏం చేయాలి? నేను నా ఇంటి వారు, మేమేం చేసినా పర్వాలేదు, ఏది జరిగినా పర్వాలేదు, నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తాము అని చెప్పగలిగిన మరి దమ్ము ధైర్యం ఉండాలి క్రైస్తవుడికి. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. దమ్ము కలిగిన క్రైస్తవుడిగా ఉండాలి. మరి నిక్కర్షైన భక్తి కలిగిన వారుగా ఉండాలి. మన కుటుంబం ఎవరిని సేవిస్తాం?
నేను నా కుటుంబము కలిసి ఎన్ని శ్రమలు వచ్చినా నేను యెహోవాను మాత్రమే సేవించేదునని చెప్పగలిగిన ఆ యొక్క పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలని ప్రభు యొక్క పేట మీకు మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దానియేలు గ్రంథంలో మనం చూస్తాం కదా, షద్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు ముగ్గురు కూడా మరి రాజాజ్ఞకు ఏమాత్రం లెక్క చేయకుండా వారు వీణే, సింఫోనియా, సకల విధులు వాయిద్య ధ్వనులు వినపడగానే దూరాయన మైదానంలో ఉన్న ఆ పెద్ద విగ్రహానికి సాష్టాంగ పడిపోవాలి, అటువంటిది లేనప్పుడు అగ్నిగుండంలో వేసేస్తామని చాలా భయంకరమైన బెదిరించినప్పుడు వారు అదరక బెదరక ప్రభు కొరకు నిలబడి వారు చెప్పిన గొప్ప ధైర్యమైన సాక్ష్యం ఏంటంటే, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు వీళ్ళంతా యూదులు చెరపట్టబడిన వారు, ఐక్యత కలిగిన వారు, ప్రార్థనాపరులు, భక్తి కలిగిన వారు, వారు దేవుని యొక్క భక్తి కలిగిన కుటుంబాల నుంచి బయటకు వచ్చిన వారు వీళ్ళు. కాబట్టి వారు మేము ఎవరిని సేవించాం, ఎందుకంటే మేము యూదులము కనుక పరిచయ జాలం. దేవునికి స్తోత్రం కలుగాక. నేను క్రైస్తవుడు కనుక వేరొక పరిస్థితిలో ముందుకు సాగను. నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవించేదు అని చెప్పగలిగిన పరిస్థితిని మనం కలిగి ఉండాలి. ఏమంటున్నారు వాళ్ళు? అగ్నిగుండం ఏమైనా సరే తప్పింపగలిగిన సమర్థుడని దేవుడిని ఆరాధిస్తున్నాం మేము. మా దేవుడి అగ్నిగుండాల నుంచి తప్పించగలడు అని చెప్పినప్పుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఇతర నెబుకద్నెజరు మహారాజు వచ్చి, ఏమయ్యా మీరు ఇలా చేయట్లేదు. వాళ్ళందరూ కూడా 127 సంస్థానంలో ఉన్న ప్రజలందరూ ఒకటైపోయి ఈ షద్రక్ మేషక్ అబేద్నెగోల్ని ఏ విధంగానైనా భక్తి నుండి తప్పించాలని ప్రయత్నించి, అగ్నిగుండం అంటే బెదిరిపోతారు, అదిరిపోతారు, వెంటనే దేవుని వదిలేస్తారు అనుకున్నారు. కానీ వారు వీళ్ళంత నెక్కరిసైన భక్తులని వాళ్ళు అనుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. మనకు కూడా చాలా బెదిరింపులు వస్తాయి. క్రైస్తవులు నరికేస్తాం, చంపేస్తాం. పోస్తులైన పౌలు గారు సౌలుగా ఉన్న కాలంలో ఏం చేశాడు? ఎంత భయంకరమైన మరి ఉగ్రుడిగా ప్రజలను నాశనం చేయడానికి ప్రయత్నాలు చేశాడు. ఎన్ని భయంకరమైన ప్రయత్నాలు చేసినా దేవుడు దమస్కులో ఉన్న క్రైస్తవ బిడ్డలందరితో చేస్తున్న ప్రార్థన ఆలకించి ఆయన ఇంకా ఎంటర్ అవ్వకముందే, దమస్కులోనికి వెళ్ళక ముందే గేటు దగ్గర ఆయన గొప్ప వెలుగుతో మొత్తాడు. నేలపడి కళ్ళు పోయి గుడ్డివాడిగా పడున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. నీ పక్షాన ఒక ఆయన ఉన్నాడు. మన పక్షమును వ్యాజ్యమాడే ఒక గొప్ప దేవుడు మనకున్నాడు. మరి ఎవరికి భయపడవలసిన పని మనకు లేదు. ఎందుకంటే అగ్నిగుండమైనా, సింహాల గృహం అయినా, లేక ఎటువంటి భయంకర పరిస్థితులు మనకు ఎదురైనా, యోహాను గారిని మరి కాగుతున్న మరి నూనెలో వేసి ఆయన చంపాలని ప్రయత్నించినా ఆయన చావలేదు. ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు మనకున్నాడు. దేవుని స్తోత్రం కలుగాక. అగ్నిగుండాన్ని చల్లారి చేశాడు. ఆ భయంకర మరుగుచున్నటువంటి ఆ నూనెను కూడా చల్లగా చేసేసాడు యోహాను గారిని వదిలేస్తే. అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కనుక మనం దేనికి కూడా భయపడవలసిన పని లేదని ఒక మరి నిబంధనతో కూడిన మాటలు ఇక్కడ మనకు కనపడుతున్నాయి. షద్రక్ మేషక్ అబేద్నెగో ఒక మహారాజు మంచి పొజిషన్లో పెట్టాడు వీళ్ళని. అయినా సరే పొజిషన్ చూసుకోలేదు, గొప్పతనం చూసుకోలేదు, వాళ్ళకున్న ఆ యొక్క మరి ఘనత ఏం చూసుకోలేదు. ఏదేమైనా మమ్మల్ని బ్రతికించగల సమర్థుడు ఉన్నాడు, మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు ఉన్నాడు. ఆయన తప్ప మేము ఎవరికి భయపడమని చెప్పి మా నెబుకద్నెజరు మహారాజు వచ్చి అడిగాడు, యా ఏంటి నిలబెట్టిన ప్రతిభకి నమస్కరించలేదంట? ఎందుకంటే ప్రభువా ఆయన ఏమంటాడంటే, ఇందును గూర్చిన ప్రత్యుత్తరం ఇవ్వాలని చింతయే మాకు లేదో, మేము భయపడాం. నువ్వు అగ్ని కాదు 7 అంతలు చేస్తున్నాడు. 7 అంతలు కాకపోతే 14 అంతలు చేసుకో, కానీ ఏం భయం లేదు. కానీ మేము మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండంలోని తప్పించగలిగిన సమర్థుడైన దేవుడు మాకున్నాడు. రక్షిస్తాడు, తప్పిస్తాడు, అద్భుతం చేస్తాడు. ఆయన మాకు ఉండగా మేము ఎందుకు భయపడాలి? మేము లేకపోతే పర్వాలేదు.
అగ్నిలో పడి సావన్నా చస్తాం కానీ నీ విగ్రహానికి మాత్రం పూజించమన్నారు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. వస్తాయి ఇటువంటి శ్రమలో, ఇటువంటి శోధనలు వస్తాయి, ఇటువంటి సమస్యలు ఎన్నో మన మీదకి ఎదురొస్తాయి. ఏది ఏమైనా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని ఒక నిరీక్షణతో కూడిన భక్తి మనం చేయాలి. ఎందుకంటే యెహోషువ, నేను మీరు ఎవరిని సేవించినా, నా దేవుడు మీరు సేవించినా సేవించకపోయినా, ఆ యెహోవాని గురించి మీరు ఏ విధంగా తలంచినా, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తాం. దేవునికి స్తోత్రం కలుగాక. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కనుక దేవుడు వచ్చే రాకడ దగ్గరికే వచ్చేస్తుంది. రకరకాల సమస్యలు, శోధనలు, ఇబ్బందులు ఎన్నో మనకి ఎదురవుతాయి. ప్రతి ఒక్కరం కూడా దేవుని యొక్క రాకడలో వచ్చే ఇబ్బందులు ఎదుర్కోవాలంటే మనం అందరం ఐక్యత కలిగి ప్రార్థించాలి. వాళ్ళు ముగ్గురు ఏకమనసుతో ఉన్నారు. వాళ్ళు ముగ్గురుగా లేరు. అయ్యా మేము అందరం కలిసి ఒకేసారి సరిపోతాం, పర్వాలేదు, అగ్నికి ఆహుతి అయిపోతాం, కానీ నీ యొక్క విగ్రహానికి మాత్రము రొక్కము సాగిలి పడము అని ధైర్యంగా నిలబడ్డారు. పట్టుకెళ్ళి అగ్నిగుండంలో వేశారు. వాళ్ళు వెళ్ళి అందులో దిగ్గానే మరి ఏ చెరువులో స్నానం చేసినట్టు అనిపించింది వాళ్ళకి. అగ్ని చల్లారిపోయింది. వాళ్ళు ఏ యొక్క అగ్ని కూడా ముట్టకుండా దేవుడు వారిని ఎంతో దూతను పంపించి కాపాడాడు. దేవునికి స్తోత్రం కలుగాక. వీళ్ళు అంటున్నారు, చూస్తున్నారు అందరూ, వీళ్ళు మామూలుగా తిరుగుతున్నారు. అందులో వచ్చాడు నెబుకద్నెజరు మహారాజు ఇక్కడ ఉన్నాడు. ఏంటి మేము ముగ్గురిని వేసాం కదా, నాలుగో వాడు కనపడుతున్నాడు. ఎప్పుడు నీతో కూడా వచ్చేవాడిని దేవుడే అని యెహోవాయే. దేవుని స్తోత్రం కలుగాక. అగ్ని గుండంలోకి వెళ్తే వచ్చేస్తాడు, సింహం గుహంలోకి వెళ్తే వచ్చేస్తాడు. అదే కాదు, నీ విదేశాలు వెళ్ళినా నీతో వస్తాడు, లేకపోతే నీవు ఎన్ని పరిస్థితుల్లో ఉన్నా ఆ నీతో కూడా ఉన్నాడు. అందుకే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఆ గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కనుక మనం భయపడవలసిన పని లేదు. కనుక ఈ భక్తి కలిగిన కుటుంబం యెహోషువ అది చాలా నిక్కర్సైన యథార్థమైన దేవుని కొరకు మేము నిలబడతాం. మీరు ఎవరు సేవించుకోండి అనవసరం, కానీ నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తాను. అటువంటి నిరీక్షణ కలిగినటువంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. యోబు గారి గురించి తెలుసు మనకు. 1వ అధ్యాయం 5వ వచనంలో మరి యోబు గారు ప్రతిరోజు ఉదయమునే వేకువనే లేచి ఆ కుటుంబం కొరకు ప్రార్థించేవాడు, బిడ్డల కొరకు ప్రార్థించేవాడు. అనుదినము కూడా ఒక్కొక్క బిడ్డ గురించి ఒక్కొక్క దహన బలి అర్పించేవాడు. ఒకవేళ దేవుణ్ణి దూషిస్తారేమో అటువంటి కీడు నా బిడ్డల మీద రాకూడదు కనుక బిడ్డల కొరకు కూడా తాను సమర్పించుకుని చేసిన ఆ త్యాగాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దయచేసి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి ఒకవేళ కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని దూషించలేదు అనరు వాళ్ళు. ఎందుకంటే తల్లిదండ్రులు భక్తిలో పెంచారు, వాళ్ళు భయభక్తిలో పెరుగుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు భయభక్తిలో పెంచే బిడ్డలు రోడ్లంటే గుర్రాలే తిరగరు, వాళ్ళు భయభక్తుల్లోనే ఉంటారు. తల్లిదండ్రుల మాట వింటారు, తల్లిదండ్రులకు విధేయులై ఉంటారు, దేవునికి మహిమ కొరకు జీవిస్తారు. కాబట్టి వీళ్ళు మరి బాగా భక్తి కలిగిన వారే, 10 మంది కూడా దేవుని మహిమార్థమే జీవించేవారే. అయినప్పటికీ ఒకవేళ ఏ పొరపాటునైనా వారు నోరు జారి దేవుని దూషిస్తారేమో అని దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రాకుండా నిమిత్తం అనుదినము ఏం చేస్తున్నాడు ఆయన? వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి. ఎప్పుడు లేచాడమ్మా? అరుణోదయమున అంటే ఇప్పుడు ఏకునే లేవండి, కొంచెంసేపు మోకాళ్ళ మీద పడి చేతులు ఎత్తి ప్రార్థించండి. ఆ రోజంతా మహా సంతోషం. దేవుని స్తోత్ర. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. ప్రతి వేకున లేచాడంట భక్తుడైన యోబు గారు. ఎప్పుడు చేశాడండి? అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. దేవునికి స్తోత్రం. ఎవరి కొరకండి?
ఒక్కొక్కరి కొరకు. మరి నీ బిడ్డలందరి కొరకు ఒక్కొక్కరి కొరకు మనం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. బలి ఇమ్మంటలేదు ఇప్పుడు. ఆ రోజులకి ఆయనకి అన్నీ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కడికి ఒక బలి చేశాడు దేవుని శాంతిపరచడానికి. ఈరోజు మనం బలి ఇవ్వవలసిన లేదు, కానీ మన హృదయాన్ని బలిగా అర్పించి దేవుని సందులో మొరపెట్టి విరిగి నలిగిన హృదయంతో నీ కూతురు కొడుకు, నీ కొడుకు కొడుకు, నీ మనవల కొరకు, మనవరాల కొరకు, ముది మనవల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయాలి. అందరి కొరకు మొరపెట్టాలి. అందరినీ ప్రభు దగ్గర సమర్పించాలి. ఏ రోజుకి ఆ రోజు మనం మన బిడ్డల్ని అలా చేస్తే దేవుని కోపదలు మన బిడ్డల మీద, కుటుంబాల మీద ఉంటాయి. అటువంటి కుటుంబం దేవునికి ఇష్టమైన కుటుంబంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ప్రార్థనా పరులైన కుటుంబంగా మన కుటుంబం ఉండాలి. నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. ఎవరు లేచినా లేకపోయినా, లేకపోతే కుటుంబంలో పరిస్థితులు గలిబిలిగా ఉన్నా, తెల్లవారుజాము లేచి మన విరిగిన హృదయంతో దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తే తప్పనిసరిగా ఆ దుఃఖాన్ని, ఆ యొక్క బాధని నివారణ చేసి నీకు దుఃఖ దినాలు సమాప్తం చేసి నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. కాబట్టి వారు ఏం చేస్తారంట? ఎప్పుడెప్పుడు చేసాడండి? ఏకున లేచాడంట. అరుణోదయమున లేచి ఒక్కొక్కరి నిమిత్తం దహన బలులు అర్పించుచు వచ్చాను. యోబు నిత్యము ఒక రోజు చేసేది లేదు. అమావాస్యకో, పున్నానికో, ఏదో మంచి రోజుతో, పుట్టినరోజుకో అప్పుడు చేయలేదు. అయినా అనుదినం ప్రతిరోజు తన కుమారుల కొరకు, కుమార్తెల కొరకు దహన బలులు అర్పించుకుంటూ, ఒకవేళ దేవుని ఏమైనా దూషిస్తారేమో, దేవునికి ఏదైనా బాధ కలిగిస్తారేమో, అటువంటి బాధ కలిగిస్తే దేవుడు ఉగ్రత నా పిల్లల మీదకి వస్తుందేమో అని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఒక్కొక్క బిడ్డ నిమిత్తం అనుదినము ప్రతిరోజు దహన బలులు అర్పించాడండి. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. హల్లెలూయా. కనుక బలులు అర్పించడానికి ప్రతిరోజు అరుణోదయాన్ని మరి మనం ఎప్పుడు లేస్తున్నాం? మన పిల్లల కొరకు. అందుకే దేవుడు అన్నాడు, రేయి మొదటి జామున లేచి మొర్రపెట్టు. ఎవరికి? రక్షించే దేవునికి, బిడ్డల్ని అభివృద్ధిపరిచే దేవునికి, ఆశీర్వదించే దేవునికి. రేయి మొదటి జామున లేచి మొర్రపెట్టుము, నీళ్లు కృమ్మరించినట్లు నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కృమ్మరించు. నీ పసిపిల్లల ప్రాణం కొరకు ఆయన తట్టుని చేతులెత్తు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. చేతులెత్తి ప్రార్థన చేయాలి పిల్లల కొరకు. పిల్లలకి అలిగేశారంటే సంబరం కాదు. వాళ్ళ కొరకు ఇంకా పెద్ద పని మనకు పెట్టాడు దేవుడు. వాళ్ళ కొరకు మొర పెట్టాలి. నేను చాలాసార్లు చెప్తుంటాను. పాస్టమ్మ గారు నేను చెరుకు పక్కన నీళ్ళు 5 అలాగేసి చేతులెత్తి తెల్లవాళ్ళు ప్రార్థన చేశాడు. ఒక్కొక్కరి కొరకు ప్రార్థన. ఈ బిడ్డని ఎలాగ వాడుకోపోతున్నావు, ఈ బిడ్డని ఎలాగ వాడుకోపోతున్నావు, వీడు ఏం చేయబోతున్నావు, వీడి భవిష్యత్తు ఏంటి ఆయన అని ఒక్కొక్కరు కన్నీరు కార్చి ఏడ్చేవాడు. అందుకే ఏ బిడ్డని దేవుడు తక్కువ చేయలేదు. దేవుడికి స్తోత్రం కలుగాక. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రుల యొక్క బాధ్యత బిడ్డల కొరకు అరుణోదయం లేచి చేతులెత్తి ప్రార్థించడం. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. కాబట్టి అనుదినము ప్రతిరోజు ఈ విధంగా దేవుణ్ణి ఆయన శాంతిపరుచుకుంటూ వచ్చాడు బిడ్డల కొరకు. ఆ విధమైన ప్రార్థన మనకు కూడా కావాలని పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాలంలో మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ నిత్యము అలాగ చేసిన రాయబడింది. ఎల్లప్పుడూ ఎడికైనా జ్వరం వచ్చేస్తే పడి ఏంటి అమ్మో జ్వరం వచ్చేసింది బాబోయ్, 102 వచ్చింది, 106 వచ్చేసింది, కంగారు పడటం. ఎందుకు కంగారు? రోజు చేయి ప్రార్థన. కంగారు పడవలసింది ఏమి లేదు. ప్రార్థన గట్టిగా చేస్తే జ్వరం ఎగిరిపోతుంది, రోగాలు ఎగిరిపోతాయి, కుటుంబంలో గొప్ప శాంతి సమాధానం వచ్చేది. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. కుటుంబ ప్రార్థన కావాలి. తల్లిదండ్రులు ప్రార్థన చేస్తే పిల్లలు రారు, పిల్లలు లేతే తల్లిదండ్రులు లేరు, ఆయన లేతే ఈవిడ లేదు, ఈవిడ లేతే ఆయన లేదు. ఏంటి ప్రార్థన? ఐక్యతతో కుటుంబ ప్రార్థన ఏ కుటుంబంలో ఉందో ఆ కుటుంబం వర్ధిల్లిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు
ఆ విధంగా దేవుడి యొక్క యోబు కుటుంబంలో అద్భుత కార్యాలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడికి స్తోత్రం కలుగా. ఏం అద్భుతం చేశాడు, ఎంత చేసినా పిల్లలందరూ చనిపోయారు అనుకుంటారు. ఏదో శ్రేష్టమైన ఈవిని ఆశించి కొన్నిసార్లు దేవుడు మనల్ని పరిశోధిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. అంతా తర్వాత అంతా శోధించి 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 బిడ్డలు పోయి అన్నీ పోయి ఆస్తి పోయి అన్నీ పోయి గొర్రెలు పోయి మందలు పోయి అన్నీ పోయాయి. కానీ ఆయన ప్రార్థన భక్తిని చూసి దేవుడు రెట్టింపైన అద్భుతమైన ఆశీర్వాదాలతో నింపాడు. దేవునికి స్తోత్రం కలుగా. హల్లెలూయా. 10 మంది పిల్లలు చనిపోయినా యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ఎంత సులువుగా మాట్లాడాడండి ఆ భక్తుడు. యెహోవా ఇచ్చాను, నేను అనుదినం వాళ్ళ కొరకు చేయవలసింది అంతా చేశాను. మరి ఆయన తీసుకుంటే నేనేం చేస్తాను? ఆయన పిల్లలు ఆయన తీసుకున్నాడు, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. చాలా చక్కగా మాట్లాడు. తర్వాత సోదరులన్నీ అయిపోయిన తర్వాత యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదం. దేవుని స్తోత్రం కలుగాక. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అత్యధికమైన ఆశీర్వాదం కావాలి అని దేవుడి నీ పట్ల ఏదో ఒక ఉద్దేశం కలిగి ఉంటే శ్రమలకు ముందుగా ఆయన కొన్ని పర్మిషన్లు ఇచ్చేస్తాను. నా పోది పర్మిషన్ ఇవ్వకపోతే అది ఏం లేదు, చుట్టూ కంచె ఉంది కనుక నేను ఆ ఇంట్లోకి వెళ్ళలేకపోతున్నాను, శోధించలేకపోతున్నాను అందు సైతాన్ని. కానీ పర్మిషన్ ఇచ్చాడు, ప్రాణం మీద కాదు, ఆస్తంతా ఏం చేస్తా చేసుకోమన్నాడు. యోబుని మాత్రం ఏమీ చేయలేమన్నాడు. ఆ విధంగా ఆయన ఏమీ చేయలేకపోయింది. మొదటి స్థితి కంటే కడబడి స్థితి అత్యధికమైన ఆశీర్వాదం. యోబు కుమార్తెలు అంత అందగత్తెలు లేరండి, అంత సుందరమైన కూతుళ్ళు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగాక. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అటువంటి ఒక్కొక్క కుటుంబంలో ఒక అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగించినట్లుగా ఏ కుటుంబం అయితే భక్తి కలిగి ఉంటారో ఆ కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టడండి. దేవునికి స్తోత్రం కలుగా. హల్లెలూయా. మరొక మాట చూద్దాం. యోహాను సువార్త 4:46. తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చాడంట. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. ప్రధాని కుమారుడు రోగి అయి ఉన్నాడంట. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళాడంట. తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను కనుక ఉన్నాడు. ఎలా ఉన్నాడు? సావు దగ్గరికి వచ్చేసాడు, మరణం అంచుల్లో ఉన్నాడంట. సావు సిద్ధమై ఉన్నాడని ఉన్నాడు గనుక ఆయన వచ్చి స్వస్థపరచవలనని వేడుకున్నాడంట. అయ్యా, నా కొడుకు సావు సిద్ధంగా ఉన్నాడయ్యా, కొర ప్రాణంతో ఉన్నాడయ్యా, ఒక్కసారి ఆ బిడ్డను ముట్టయ్యా, స్వస్థపరచని ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎవరైనా ప్రధాని అధికారి, ఓ ప్రధానమంత్రి గారు వచ్చాడంట ఏసై దగ్గరికి వీళ్ళు వాళ్ళని తేడా ఏమి లేదు. ఎవరు వచ్చిన వాళ్ళ మాట వింటాడు. నా వద్దకు వచ్చి వారు నేను ఏమాత్రము త్రోసివేయనన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అటువంటి గొప్ప దేవుని దగ్గరికి వచ్చాడు. ఎవరైనా గొప్ప అధికారి వచ్చాడంట. అప్పుడు ఏం జరిగింది అక్కడ? యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరు ఎంత మాత్రం నమ్మరని అతనితో చెప్పాను. అందుక ప్రధాని ప్రభువా నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను రమ్మని అడిగాడంట. మరి ఈయన వచ్చాడంట, అడుగుతున్నాడు. ఎవరు అధికారిని పక్కన పెట్టేయాలండి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన ఆధిక్యతలను పక్కన పెట్టేయాలండి. మన బ్రతుకంతా ఓ పక్కన పడేయాలండి. దేవుని దగ్గర మన హృదయం కృమ్మరించాలండి. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఎన్ని రకాలైన పరిస్థితులు హృదయం నిండా ఉండినా దేవుని యొక్క మహిమ కొరకు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అన్నీ మర్చిపోవాలి మనం. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఏమన్నాడు? ఈ కుటుంబంలో జరిగిన గొప్ప అద్భుతం చూద్దాం. ఆ ప్రధాని ప్రభువా నా కుమారుడు చావక మునిపే రాయ్యా, నా ఇంటికి అని పిలుస్తున్నాడు.
వేడుకొనెను. అని వేడుకున్నాడు. యేసు ఆ, నీవు వెళ్ళుము, నీ వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి నీ ఉన్నాడని కుమారుడు బ్రతికున్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. ఏం చెప్పాడండి? ఎవరి మాట నమ్మాడండి? యేసు మాట యేసు తనతో చెప్పిన మాట నమ్మి నమ్మాడు. ఎల్లయ్యా బాగుపడిపోయాడు అన్నాడు అంతే. దేవుని స్తోత్రం కలుగా. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్మాలి. మనం దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఆయన ఉన్నాడనియు, ఆయన తప్పనిసరిగా మన ప్రార్థన ఆలకిస్తున్నాడని నమ్మి దేవుని దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం కలిగాక. వెళ్ళయ్యా నీ కుమారుడు బ్రతికిపోయాడు అన్నాడు. ఎంత గొప్ప మాట అండి. అధికారి ఎప్పుడైతే తను తగ్గించుకున్నాడు, అధికారాన్ని పక్కన పెట్టి ఆ యొక్క గనుడైన దేవుని దగ్గర ఆయన బ్రతిమలాడాడు, వెంటనే దేవుడు ఆ అధికారం ఎప్పుడైతే తగ్గించుకున్న అహంకారం, చాలామందికి ఎంతో అహంకారాలు, అధికార దాహం కొంతమందికి, అమ్మో పెత్తనాలు కొంతమందికి కావాలి, ఏదో రకరకాలైన పరిస్థితులు కూడా ఎదురు చూస్తుంటాం, ఎందుకు పనికి రాకుండా పోతాం. కానీ దేవుని యొక్క సన్నిధికి వచ్చి మనం తగ్గించుకుని ప్రభు ప్రాధాల దగ్గర పడి అధికారాన్ని అహంకారాన్ని విడిచిపెట్టి ఎవరైతే దేవుని దగ్గరికి వచ్చి బ్రతిమాలుతారో అటు వారి కుటుంబంలో అద్భుతాలు దేవుడు చేస్తారు. దేవుడి స్తోత్రం కలిగా. ఎచ్చడైనా బాగా గొప్ప ఆయన ఏలో నీ కొడుకు బతికిపోయాడు అన్నాడు. ఒక మాటతో ఇక్కడ ఏ గంటలో చెప్పాడో అదే గంటలో ఆయన అక్కడ లేచి కూర్చున్నాడు. దేవుని స్తోత్రం కలిగాక. చూడండి ఏం జరిగింది చూద్దాం. కొంచెం ముందుకు వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి, మళ్ళీ కొంతమంది వచ్చారంటే ఎదురుగా, ఎక్కడి నుంచి? ఇంట్లో నుంచి. వీళ్ళంతా వస్తున్నారు అయ్యా అని చక్కని సువార్త ఇచ్చారు. వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియచెప్పిరి. అయ్యా నీ కొడుకు బతుకున్నాడని చెప్పాడు. ఆ తర్వాత ఏ గంటకు వాడు బాగుపడసాగినని, ఏ గంటకు బాగుపడ్డాడని చెప్పి అడిగాడంట. వారిని అడిగినప్పుడు తండ్రి అప్పుడు ఏమంటారు? వారు నిన్న 1 గంటకు జ్వరం ఆయన వదిలిపోయింది. ఏ సమయంలో చెప్పాడు దేవుడు ఆ మాట? ఆ 1 గంటకి చెప్పాడు. ఇక్కడ చెప్పిన వెంటనే అక్కడ లేచి కూర్చున్నాడు. దేవుని స్తోత్రం కలిగాక. మాట మాత్రం సెలవిస్తే చాలండి మన దేవుడు. హల్లెలూయా. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. నమ్మితే చాలండి కార్యాలు చూసేస్తాను. ఆయన మాట మీద నమ్మకం ఉండాలి. ఆవిడ నమ్మింది యేసయ్య. ఎప్పుడో 12 ఏళ్ళ నుంచి ఏకదారిగా రక్తదార కట్టాడకుండా ఎన్నో వైద్యులకి తిప్పలు పడింది, అక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది, డబ్బు అయిపోయింది కానీ జబ్బు తగ్గలేదు. కానీ ఏం చేసింది? యేసయ్య వస్తున్నాడని మాట విని వస్త్రం చెంగు మాత్రం ఉడితే చాలు నేను బాగుపడిపోతున్నాను. ఆమె విశ్వాసాన్ని బట్టి చెంగు ముట్టింది, రక్తదారి కట్టాడింది. దేవుడికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. నా మహిమ ఎవరిలోకి వెళ్ళింది అన్నాడు యేసయ్య. నీ కుమారుని విశ్వాసం నిన్ను బాగు చేసింది పొమ్మన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగాక. నమ్మాలి. ఆయన ఉమ్ములో శక్తి ఉందండి, ఆయన చూపులో శక్తి ఉందండి, ఆయన వస్త్రంలో శక్తి ఉందండి, ఆయన సర్వశక్తిమంతుడండి. ఆయన ఎక్కడ తాకినా నువ్వు లేచిపోతావు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773733 మరియు 800877774444.